బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుపతి జూలో సింహానికి బలైన ప్రహ్లాద్ మానసిక స్థితిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవును, జూకి వెళ్లే ముందు రోజు తిరుమల వేణుగోపాల స్వామి గుడికి వెళ్లాడు ప్రహ్లాద్. టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాలి అని చెప్పి టీటీడీ సిబ్బంది కోరారు. అయితే టీటీడీ సిబ్బందిపై ప్రహ్లాద్ దాడికి దిగాడు. విచక్షణ రహితంగా సిబ్బందిని కుట్టాడు ప్రహ్లాద్. మరుసటి రోజు జూకి వెళ్లాడు ప్రహ్లాద్. సింహం ఎన్క్లోజర్లోకి ప్రవేశించాడు. అతడు ప్రహ్లాద్ను చంపేసింది సింహం. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రహ్లాద్ రాజస్థాన్ వాసిగా గుర్తించారు పోలీసులు. అసలు ఇంతకీ ఏం జరిగింది, దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి లోకేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, ప్రహ్లాద్ విషయంలో ఏం జరిగింది? ఏదైతే 2 రోజుల క్రితం తిరుపతి ఎస్వి జూ పార్క్ లో సింహం నోట కరిచి మృత్యువాత పడినటువంటి రాజస్థాన్ సంబంధించినటువంటి ప్రహ్లాద్, ఆ మృతికి సంబంధించి అనేకమైనటువంటి మీడియా కథనాలు వెలుగు చూసినటువంటి పరిస్థితి. నిజాల్ని అక్కడ ఉండేటువంటి క్యూరేటర్, అదేవిధంగా సాక్ష్యాధారాలతో సహా అక్కడ ఉండేటువంటి సాక్షులతో ఆర్టీవీ బయట పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అందులో పూర్తిగా సక్సెస్ఫుల్ అయినటువంటి పరిస్థితి. ఏ విధంగా ప్రహ్లాద్ ఎంటర్ అయ్యాడు, ఏ విధంగా ఈ సింహం నోట కరిచాడు అనేటువంటి పిన్ టు పిన్ ఆర్టీవీ ప్రేక్షకులకి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి నిజాలను అయితే మాత్రం చూపించగలిగాం. అయితే అనుకున్నట్టుగా ముందు ఏదైతే ప్రహ్లాద్ 10 గంటల 15 నిమిషాలకి జూ పార్క్ లోకి ఎంటర్ అయ్యాడు. తన మానసిక స్థితి సరిగా లేదు. 3 గంటల అనంతరము ఇటు సింహం సంబంధించినటువంటి ఎంక్లోజర్ లోకి దూకాడు అనేటువంటి అనుమానాలు రేకెత్తున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఆర్టీవీ చేతికి ఒక విజువల్ అనేది దొరికింది. ఏదైతే తిరుమలలో ఉండేటువంటి వేణుగోపాల స్వామి దేవస్థానం, అంటే ఇది హతిరామ్జీ మఠానికి సంబంధించినటువంటి వారి కింద వాళ్ళ నిర్వహణలో ఉంటుంది. టీటీడీకి ఏమాత్రం సంబంధం లేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఆ దేవస్థానానికి వెళ్ళినటువంటి ఈ ప్రహ్లాద్ అక్కడ టోకన్ తీసుకోమని చెప్పి హతిరామ్జీ మఠానికి సంబంధించినటువంటి వ్యక్తులు అడగగా ఒక్కసారి కోపార్థిత్యానికి గురైనటువంటి పరిస్థితి. ఏదైతే టికెట్లు ఇచ్చేటువంటి యంత్రాన్ని కూడా ఆ సిబ్బంది పైన విసిరి కొట్టడం, వాటిని పగలగొట్టడం, తన చేతితో ఒక రకమైనటువంటి మారణాయుధాన్ని తీసుకొని కూడా అక్కడ ఉండేటువంటి టికెట్ ఇష్యూ చేసేటువంటి సిబ్బందిపై దాడికి దిగినటువంటి పరిస్థితి. ఆ టికెట్ ఇష్యూ చేసేటువంటి సిబ్బందికి రక్తగాయాలు కూడా అయ్యాయి. వెంటనే పక్కనటువంటి దుకాణదారులు, ఆ వేణుగోపాల స్వామి దేవాలయం నుంచి కింద వరకు దాదాపు 100కు పైగా దుకాణాలు ఉంటాయి. దుకాణదారులు వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది. ప్రహ్లాద్ని నిలువరించడం, తాళ్లతో కట్టివేసి అతనికి దేహశుద్ధి చేసి కూడా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తిరుమలకు సంబంధించినటువంటి 1 టౌన్ కావచ్చు 2 టౌన్ పోలీసులు ఏమాత్రం కూడా అతని నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రహ్లాద్ని ఆ విధంగానే వదిలిపెట్టేయడం జరిగింది. అతని మానసిక స్థితిని అప్పుడే గుర్తించి ఏ విధంగా దాడి చేసి, అంటే రక్తగాయాలు చేసినటువంటి ప్రహ్లాద్ని కరెక్ట్ గా వేణుగోపాల గుడి వద్ద ఎందుకు ఆ రక్తగాయాలు చేశాడో, అతని మానసిక స్థితి ఏ విధంగా ఉంది అని ఒక అంచనాకు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఏమి కూడా చేయనటువంటి పరిస్థితి నేపథ్యంలోనే ప్రహ్లాద్ విచ్చలవిడిగా స్వేచ్ఛాయుత వాతావరణంలోనే తిరిగి తిరుపతికి రావడం, ఇటు ఎస్వి జూ పార్క్ పోవడం, అతని మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పి గుర్తించి, అంటే గుర్తించలేకపోయినటువంటి పోలీసుల నేపథ్యంలోనే ఇతను సింహ ఎన్క్లోజర్ లోకి దూసి ఆత్మహత్య యత్నం చేసి సింహం నోటికి బలైనటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు చెప్తున్నది కేవలం ఇక్కడ మనం చూస్తున్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఆర్టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్ చూస్తున్నామో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఇతను ఒక మానసిక స్థితి నిజంగానే పరిస్థితి బాగా లేకనే అక్కడ ఉండేటువంటి సిబ్బందిపై దాడి చేశాడు. అక్కడ ఉండేటువంటి సిబ్బంది కావచ్చు, పక్కన ఉండేటువంటి సాక్ష్యాధారాలతో సహా తిరుమలలో ఉండేటువంటి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ ఆ పోలీసులు పిలిచి ప్రహ్లాద్ని అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేసి అతని మానసిక స్థితిని అంచనా వేసి వైద్యులకో లేక వాళ్ళ అండర్లోనో పెట్టుకొని, లేదా అతను ఒక్కడిగానే వచ్చాడని కూడా పూర్తి సమాచారం అయితే మనకుంది. వాళ్ళ బంధువులకో అతని ఆధార్ డీటెయిల్స్ ద్వారా కావచ్చు, లేదా ఫోన్ డీటెయిల్స్ ద్వారా గాను వాళ్ళ బంధువులకు సమాచారం ఇచ్చి వాళ్ళకి అప్పచెప్పి ఉంటే ఇలాంటి ఘటన జరిగిన తర్వాత అతగాన్ని అప్పుడు అదుపులోకి తీసుకోలేదా, లేకపోతే కంప్లైంట్ ఇవ్వలేదు ఒకవేళ? ఎందుకంటే ఆ రోజు కనుక అదుపులోకి తీసుకొని ఉండింటే కనుక ఈ రోజు ఈ ఘటన బహుశా జరగకపోయి ఉండును. ఈ నేపథ్యంలో పోలీసులు ఏమంటున్నారు, అక్కడ అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా ఇదే వేణుగోపాల స్వామి టెంపుల్ ఏదైతే తిరుమల నుంచి పాపనాశం వెళ్ళేటువంటి రూట్ లో మొదటి దివ్యక్షేత్రమైనటువంటి వేణుగోపాల స్వామి టెంపుల్. ఇది హతిరామ్జీ మఠం. ఏదైతే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానము ఇప్పుడు ఏర్పడిందో ట్రస్ట్ బోర్డు, దానికంటే మునుపు తిరుమల శ్రీవారి ఆలయం కూడా హతిరామ్జీ మఠం ఆధ్వర్యంలోనే నిర్వహించేటువంటి పరిస్థితి. అయితే అనంతరం టీటీడీ ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత కూడా ఈ వేణుగోపాల స్వామి గుడి, అదేవిధంగా జాపాలి తీర్థం వంటి కొన్ని పుణ్యక్షేత్రాలను మాత్రం ఇప్పటికీ హతిరామ్జీ మఠం యొక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హతిరామ్జీ మఠం నిర్వహిస్తున్నటువంటి ఆ వేణుగోపాల స్వామి టెంపుల్ కి వెళ్ళినటువంటి ప్రహ్లాద్ అక్కడ టోకన్ ఏదైతే
₹5 టోకెన్ తీసుకోవాలి అని చెప్పి అక్కడ ఉండేటువంటి నిర్వాహకులు అడగడం, అతను ఆ క్యూ లైన్ లో వచ్చినటువంటి విజువల్ని చాలా ఎక్స్క్లూజివ్ గా మనము ఆ క్యూ లైన్ లో ప్రహ్లాద్ నిలబడినటువంటి విజువల్ని చాలా క్లియర్ కట్ గా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్క్రీన్ పైన వచ్చాడు, దాదాపు 30 సెకండ్స్ వరకు వెయిట్ చేశాడు, సిబ్బందితో ఆలోచించేటువంటి పరిస్థితులు పడ్డాడు. అతని మానసిక స్థితి ఏ విధంగా ఉంది అని కూడా ఆ CCTV ఫుటేజ్ లో మనం చూస్తే అర్థమయ్యేటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆ సిబ్బంది పైన దాడి చేసినటువంటి ఘటన కావచ్చు, అందరూ నిలువురిచ్చి ఇటు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చామని చెప్పి కూడా అక్కడ ఉండేటువంటి దుకాణదారులు, అదేవిధంగా హత్రాంజీ మఠానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెప్తున్నారు. అంటే పోలీసులు అతన్ని వచ్చి విచారించి కేవలం మందలిచ్చి మాత్రమే వదిలిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు ఎలక్షన్ టైంలో కావచ్చు, లేదా పోలీసులు మరేదైనా బిజీలో రథసప్తమి హడావిడిలో ఉన్నారా, మరే ఇంకా అనే కోణం అయితే ఇంకా పోలీసుల వరకు విచారణ మనము అయితే ఆ రోజు ఘటన జరిగిన తర్వాత ఆ ఘటన నేపథ్యంలో ఎందుకంటే కంప్లైంట్ చేసే అవకాశాలు గట్టిగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన వెంట ఎవరైనా ఉన్నారా అనుకోవడంలో పోలీసుల దర్యాప్తు జరిగిందా? ఒకవేళ ఎవరైనా ఉండుంటే కనుక ఆ రోజుకి రిస్ట్రిక్షన్ జరిగి ఉండేది. ఇన్ఫాక్ట్ ఇటువంటి ఘటనే జూలో కూడా జరిగిందా? జూలో కూడా ఎవరితో వాగ్వాదానికి పాల్పడ్డా? ఎస్, ఖచ్చితంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ హత్రాంజీ మఠానికి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వేణుగోపాల స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి CC ఫుటేజ్ ఎక్స్క్లూజివ్ గా మన ఆర్టీవీ స్క్రీన్ పైన ప్రస్తుతం ప్రసారం అవుతున్నటువంటి విజువల్. ఇది ఖచ్చితంగా అతను సింగిల్ పర్సన్ గా వచ్చాడు అని చెప్పి ఇక్కడ నిజాలు నిర్భయంగా పూర్తి స్థాయిలో కూడా CCTV ఫుటేజ్ ఆధారంగా కూడా చూపించేటువంటి ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. జూ పార్క్ లో కూడా ఇదే జరిగింది. అతను కేవలం ఒక వ్యక్తి మాత్రమే వచ్చాడని నిర్ధారణ అయింది. అయితే పోలీసులకి ఏదైతే వేణుగోపాల స్వామి గుడిలో కంప్లైంట్ ఇచ్చినటువంటి అనంతరం అక్కడికి 2 కానిస్టేబుల్ చేరుకున్నారు. ఈ ప్రహ్లాద్ని విచారించి ఎందుకు దాడి చేశామని అడగడం, అతను మానసిక స్థితి సరిగా లేదని గుర్తించి కానిస్టేబుల్ వరకే కూడా ఆ ఫిర్యాదును ఉంచి ఉన్నతాధికారులకు ఆ ఫిర్యాదు పోనీయకుండా చేయడం వల్ల అతను ఏదో మానసిక స్థితి సరిగా లేదు, వెళ్ళిపోతాడు తిరిగి ఇంటికి అనేసి అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యం వహించడంతో వాళ్ళు వదిలిపెట్టినటువంటి పరిస్థితి. అతను తిరిగి తిరుపతి చేరుకోవడం, ఎస్వి జూ పార్క్ వెళ్ళడం, అక్కడ గేట్ లో ఎలాంటి అంటే తిరుపతి జూ పార్క్ సంబంధించినటువంటి టికెట్ కౌంటర్ లో ఎలాంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో ఎలాంటి వాగ్వాదాలు పడలేదు. ప్రహ్లాద్ కేవలం టికెట్ కొనుగోలు చేశాడు, లోపలికి వెళ్ళాడు, 10:15 తీసుకున్నటువంటి టికెట్ తీసుకొని జూ పార్క్ లోకి ఎంటర్ అయ్యి దాదాపు 3 గంటల పాటు జూ పార్క్ లో ఉండేటువంటి అన్ని ఎంక్లోజర్స్ తిరుక్కొని వచ్చి తిరిగి సింహం ఎంక్లోజర్ దగ్గరికి వచ్చిన తర్వాత అతని మానసిక స్థితి సరిగా లేక ఆ సింహం ఎంక్లోజర్ లోకి ఒక్కసారిగా డై చేయడం, ఆ సింహం పక్కనే ఉండడం, అతను నోటి కరిచి మృత్యువాత పడినటువంటి సంఘటన. అయితే మొత్తం మీద ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం, అంటే ఉన్నతాధికారులకి ఫిర్యాదు ఇవ్వకుండా కింది స్థాయి సిబ్బంది ఉన్నతాధికారులు కనుక ఫిర్యాదు ఇచ్చి ఉంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి, అంటే ప్రహ్లాద్ ఒక అమాయకమైనటువంటి మానసిక స్థితి సరిగా లేనటువంటి వ్యక్తి యొక్క ప్రాణాలని కాపాడగలిగేటువంటి పరిస్థితి పోలీసుల చేతుల్లో ఉంది, వాళ్ళే చేజార్చారు అనేటువంటి కామెంట్స్ అయితే మాత్రం చాలా గట్టిగా రైట్ లోకేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్. సో మొత్తంగా విజువల్స్ మీరు చూస్తున్నారు. సింహం దాడిలో బలైన ప్రహ్లాద్ కి సంబంధించిన విజువల్స్ అవి. అయితే తిరుపతి జూలో సింహానికి బలయ్యాడు ప్రహ్లాద్. అంతకన్నా ముందు ప్రహ్లాద్ మానసిక స్థితి మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. జూకి వెళ్లే ముందు రోజు తిరుమల వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళాడు ప్రహ్లాద్. టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్లాలంటూ కూడా అక్కడ తిరుపతి దేవస్థానం సిబ్బంది సూచించారు. కానీ అదే సందర్భంలో వాళ్ళతో వాగ్వాదానికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న మిషన్తో అక్కడ సిబ్బంది మీద తల మీద దాడికి దిగాడు, తలకేసి కొట్టాడు ఏకంగా. ఆ తర్వాత ఇవి కాస్త డిస్టర్బింగ్ విజువల్స్ అనే చెప్పుకోవాలి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఆర్టీవీ ఇప్పుడు సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది. దానిలో భాగంగానే కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. అయితే ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఎప్పుడైతే ప్రహ్లాద్ అక్కడ అధికారుల మీద విచక్షణారహితంగా దాడికి దిగాడు, ఆ లైన్లో ఉన్న భక్తులు కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక వాళ్ళు అక్కడ షాక్కి గురైన పరిస్థితి చెప్పుకోవచ్చు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ ఘటన ఇప్పుడు పలు అనుమానాలకు